ఘోష్ ఇచ్చినటువంటి నివేదిక సమర్పించి ఈ నేపథ్యంలో అసెంబ్లీలో చర్చించడానికి ప్రజల ముందు ఎండగట్టడానికి సిద్ధమయ్యారన్నట్టుగా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో ఇటు ప్రతిపక్షాలు కూడా ఏదైతే బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలకు సంబంధించి అమలు చేయలేకపోయింది, రైతులను నట్టేట ముంచింది, యూరియా కొరత ఇలాంటివి కావచ్చు, లేడీస్కి ఇస్తున్న 6 గ్యారెంటీల పథకాల్లో ఏవి ఇవ్వలేకుండా పోయింది. మేము కూడా మా సత్తా ఏంటో చూపెడదామన్నట్టే రేపు హోరాహోరిన అసెంబ్లీలో మాటల యుద్ధం జరగబోతున్నది. ఇది ప్రజల సమక్షంలో ముందుకు జరగబోతుంది. ఎవరు మైకులు కట్ అవుతాయి, ఎవరు గట్టిగా వాదిస్తారనే నేపథ్యం మాత్రం వెనుకుంది. ఎలా చూడొచ్చు రేపటి పరిస్థితి? అందరికీ నమస్కారం. అసెంబ్లీ సమావేశాలు లేకపోతే లోక్సభ సమావేశాల అనంగంలోనే చర్చలు ఈ చట్టసభల్లో ఏ స్థాయిలో జరుగుతున్నాయి, ప్రధానంగా ప్రజా సమస్యలు ఎంత మేరకు చర్చించబడుతున్నాయి అనే విషయాన్ని మనం చాలా సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. ఒక అసంతృప్తి కూడా మనకుంది, అర్థవంతమైనటువంటి చర్చలు చట్టసభల్లో జరగట్లేదు అనేది. బట్ అది ప్రతి సమావేశానికి పరాకాష్ఠకు చేరుకుంటుంది అనే విషయాన్ని మనం గమనించాలి. అయితే గత అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు చాలా కీలకమైనటువంటి సమావేశాలు. అప్పుడు కూడా సమావేశాలు వాడి వేడిగా జరిగినటువంటి సందర్భం ఉన్నది. సరే, ఇప్పుడు కూడా అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 30 నుండి ప్రారంభమవుతున్నాయి. మొదటి రోజున ఎవరైనా చనిపోయి ఉన్నా వాళ్ళకి సంతాప సభ తీర్మానం పెడతారు. ఏదన్నా కీలకమైన అంశం ఉంటే దానిపైన లఘు చర్చ పెట్టిన తర్వాత బీఎస్సీలో ఏ అంశాలపైన చర్చించాలి, బిజినెస్ రూల్స్ ఎలా ఉండాలనే దానిపైన ఒక అజెండా తయారు చేసుకొని దాని ప్రకారంగానే ఈ 5 రోజులు అసెంబ్లీ నడుస్తుంది అనేటటువంటి విషయం మనం గమనించాలి. అయితే ఈసారి అసెంబ్లీ జరిగేటటువంటి అంశాల్లో ఈసారి అసెంబ్లీ సమావేశాలు కూడా చాలా కీలకమైనవి, చాలా వాడివేడిగా జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటటువంటి ఒక స్పెక్యులేషన్ మనకు కనపడుతుంది. ఎందుకు అనంటే ఈసారి చర్చించే అంశాలు ముందుగానే కొంత లీక్ అయ్యాయి. బట్ ఆ అంశాలు తప్పకుండా చర్చకు వస్తాయి. ఎందుకంటే ప్రజా ప్రయోజనాలతో ముడిపడి ఉన్నటువంటి అంశాలను సభలో చర్చించకుండా సభ జరగదు కదా. కాబట్టి ఏ అంశాలపైన ఫోకస్ ఉంటుంది, ఏ అంశాలపైన చర్చ జరుగుతుంది అనేది మనం కూడా గెస్ చేయగలుగుతాం, ఊహించగలుగుతాం. కాబట్టి అట్లాంటి అంశాల్లో చాలా ప్రధానంగా సభ ముందుకి వచ్చే అంశం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగినటువంటి అవకతవకల పైన పీసీ ఘోష్ కమిషన్ ఇటీవల ఇచ్చినటువంటి రిపోర్ట్ ని శాసనసభలో పెడతామని ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించింది. సరే, ప్రభుత్వం ప్రకటించడం కాదు, ఈ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో కేసీఆర్ గాని, హరీష్ రావు గాని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఇటీవల తెలంగాణ హైకోర్టుకు వెళ్లారు. ఆ హైకోర్టు ఒక ప్రశ్న వేసింది ప్రభుత్వానికి, మీరు కాళేశ్వరం ఘోష్ ఇచ్చినటువంటి జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ ని మీరు అసెంబ్లీలో పెడతారా, చర్చిస్తారా, చర్చించిన తర్వాత చర్యలు తీసుకుంటారా, చర్యలు తీసుకున్న తర్వాత అసెంబ్లీలో పెడతారు అంటే కోర్టుకి ప్రభుత్వం ఒక సమాధానం ఇచ్చింది. మేము అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే ఈ అంశం పైన చర్యలకు ఉపక్రమిస్తామని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చకు పెడతారు. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అనంటే ఇదే తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ ఇచ్చింది. సెప్టెంబర్ 30 లోపు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి అనేటటువంటి ఒక డైరెక్షన్ ఇచ్చింది. బట్ ఆ డైరెక్షన్ మేరకే, ఆ ఆదేశాల మేరకే ఖచ్చితంగా సెప్టెంబర్ 30 లోపు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాల్సినటువంటి ఒక అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడింది. మరి దానికంటే ముందు ఒక చిక్కుముడిని విప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేంటి అనంటే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలనేది. ఇప్పుడు అది మళ్ళా అసెంబ్లీలోకి చర్చకు వచ్చేటటువంటి అంశము. దానిపైన ఏం చేద్దామని సభ అభిప్రాయాన్ని కోరేటటువంటి అంశం కూడా ప్రభుత్వం ముందు ఒక అజెండాగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇది రెండో అంశం. మూడో అంశం ఏంటంటే రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో చాలా తీవ్రమైనటువంటి ఒక సమస్య వెంటాడుతుందండి. అది యూరియా సమస్య. ఇవాళ మనం ఎంత కాదనుకున్న రైతులు పాపం వాళ్ళ పంటలను కాపాడుకోవటానికి ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీల దగ్గర నిద్రాహారాలు తిండి మానేసి యూరియా బస్తాల కోసం పాపం లైన్లలో నిలబడుతున్నారండి. బట్ యూరియా కష్టాలు రైతులకు ఉన్నవి. అసలు ఎందుకు ఈ యూరియా కష్టాలు మొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వచ్చిందనే అంశం పైన కూడా సభలో పెద్ద ఎత్తున చర్చ, అధికారము ఇటు ప్రతిపక్షాల మధ్య జరిగేటటువంటి అవకాశం కనపడుతుంది. ఇక 4వ అంశంగా ఏంటి అనంటే ఇటీవల కురుస్తున్నటువంటి వర్షాలు, వరదలు, పంట నష్టము, ఆయా జిల్లాల్లో వచ్చినటువంటి నష్టం, దానిపైన కూడా చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఇంకొక 5వ కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఈ నదీ జలాల పంపిణీ వివాదాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఉన్నాయి. ముఖ్యంగా బనకచర్ల ప్రాజెక్టు విషయంలో
తెలంగాణ అసెంబ్లీలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బనకచర్ల వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందనే ఒక అభిప్రాయం అయితే అటు గోదావరి బేసిన్‌లోను, ఇటు కృష్ణా బేసిన్‌లోను నదీ జలాలు పునఃపంపకం జరగాలి. తెలంగాణకు ఎక్కువ వాటా ఇవ్వాలనేటటువంటి డిమాండ్ మనం చేస్తున్నటువంటి నేపథ్యంలో సెంట్రల్ వాటర్ కమిషన్ గాని, జలశక్తి కమిషన్ గాని, లేకపోతే కేంద్ర జలశక్తి మినిస్ట్రీ గాని పెద్దగా చర్యలు చేపట్టినటువంటి సందర్భం లేదు కాబట్టి దానిపైన కూడా మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే అంశం పైన ఈ 5 కీలకమైనటువంటి అంశాలు చర్చకొస్తాయి. వీటితో పాటు మనం కాస్త మసాలా జోడించాలనుకుంటే సభలో కేసీఆర్ సభకు వస్తారా రారా? ఇప్పటికి దరిదాపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 5-6 సార్లు శాసనసభ సమావేశాలు జరిగితే 2 సార్లే తను అటెండ్ అయినట్టుగా మనకి రికార్డ్స్ లో మనకు కనపడుతుంది. బట్ కేసీఆర్ వచ్చినా రాకపోయినా కేసీఆర్ రారని అనుకుంటున్నాను. ఎందుకు రారని నేను అనుకుంటున్నానంటే ఇప్పుడు ఈ కాళేశ్వరం పైన చర్చ సందర్భంగా ఈ బాధ్యత అంతా హరీష్ రావుకి అప్పచెప్పారు. హరీష్ రావు తోటి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఎట్లా సభలో ఏ వ్యూహాన్ని అనుసరించాలనే దానిపైన వాళ్ళు వ్యూహం రూపొందించుకుంటున్నారు. అంటే బహుశా కేసీఆర్ సభకు రాకుండా హరీష్ రావు తోటే కాళేశ్వరం ప్రాజెక్టు, కాళేశ్వరం నివేదిక పైన సమాధానాలు ఇప్పించేటటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకి కనపడుతుంది. తర్వాత ప్రతిపక్షాలు ఖచ్చితంగా అధికార పక్షాన్ని కార్నర్ చేయాలి అంటే, అధికార పక్షాన్ని ఇబ్బందులకు గురి చేయాలంటే, అధికార పక్షాన్ని డిఫైన్ చేయాలంటే, వ్యూహాత్మకంగా వాళ్ళ ట్రాప్ లోకి లాగాలంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అస్త్రం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో అమలు చేస్తామని హామీ ఇచ్చినటువంటి, అమలు చేస్తున్నటువంటి, అమలు చేయలేనటువంటి కొన్ని హామీలు 6 గ్యారంటీలు. 6 గ్యారంటీల్లో అత్యంత కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. అవి ఇంతవరకు కూడా ప్రజలకు అందుబాటులోకి రాలేదు. ఆ అందుబాటులోకి రానటువంటి అంశాలపైన ఉదాహరణకు మహిళలకి 2,500 రూపాయలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయలేదు. తర్వాత వృద్ధాప్య పెన్షన్లు 2,000 నుంచి 4,000కు పెంచుతామన్నారు, పెంచలేదు. తర్వాత ఈ గృహజ్యోతి పథకంలో కూడా కత్తెరలు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తుంది, దానికి సంబంధించింది. తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూమి లేని వాళ్ళకి 12,000 రూపాయలు ఇచ్చేటటువంటి కార్యక్రమం మొదలుపెట్టి దాన్ని ఆపేశారు. అదేవిధంగా రాజీవ్ యువ నేస్తం కింద ఆగస్టు 15నే లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు, ఇంకా ఎంపిక చేయలేదు. బట్ ఇవన్నీ కూడా శాసనసభలో చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే ఈ చర్చ సందర్భంగా ఎవరిది పైచేయి అవుతుంది అనేది ఆ సభలో చర్చ జరుగుతున్నటువంటి క్రమాన్ని మనం చూడాలా. అయితే గత ఒరవడిని గనక మనం చూస్తే, గతంలో శాసనసభలో జరిగినటువంటి గనక మనం చూస్తే ఎక్కడో ప్రతిపక్షాలు సరిగా ప్రభుత్వాన్ని కార్నర్ చేయలేదు. అంశాలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేటటువంటి వ్యూహాత్మక ఎత్తుగడలు వేయటంలో ఫెయిల్ అయ్యాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించేస్తాను. ఏంటి అనంటే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిన ఒక చిన్న మాటతోటి లాస్ట్ టైం జరిగిన బడ్జెట్ సమావేశాలు మొత్తాన్ని ప్రభుత్వం తన హోల్డ్లోకి తీసుకుంది, తన క్యాప్చర్ చేసేసి ప్రతిపక్షాన్ని డైలమాలోకి నెట్టేసింది. ఇప్పుడు బీజేపీకి బలం లేదు, 8 మంది సభ్యులే ఉన్నారు. ఏదన్నా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలి అంటే బలమైనటువంటి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ఏ. కానీ బీఆర్ఎస్ ఏ చిన్న తప్పటడుగు వేసినా అది ప్రభుత్వానికి ఒక అంది వచ్చిన ఆయుధం అవుతుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ ని కంట్రోల్ చేసేటటువంటి అవకాశం తన చేతుల్లోకి తీసుకుంటుంది. కాబట్టి ఒక వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ గనక వ్యవహరిస్తే ప్రభుత్వము ఇరకాటంలో పడుతుంది. బట్ ఇప్పటి వరకు ఆ విధమైనటువంటి వ్యూహము అసెంబ్లీలో బీఆర్ఎస్ చేసినట్టుగా నాకైతే కనపడలేదు. బట్ రేపటి సమావేశాల్లో ఏం జరుగుతుందో వేచి చూద్దాం. రైట్. రాజేంద్ర గౌడ్ గారు.